జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తుది శ్వాస విడిచారు. ఉదయం 5:45 మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. అయితే అతను వయసు ప్రస్తుతం 62 సంవత్సరాలని తెలుస్తుంది. ఈ నెల 5న గుండెపోటుతో ఏజే ఆసుపత్రిలో స్వయంగా హరీష్ రావే వెళ్లి అతన్ని జాయిన్ చేశారు. అయితే 3 రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున అతను మృతి చెందారు. గోపినాథ్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఏజే ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గోపినాథ్ మృతదేహానికి నివాళి అర్పించనున్నారు చంద్రబాబు. మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే మాగంటి గోపినాథ్ 1963 జూన్ 2న కృష్ణమూర్తి అలాగే మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్ చేశారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాగంటి గోపినాథ్కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. మాగంటి గోపినాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా కూడా పనిచేశారు. 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,000 ఓట్లతో అతను మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత మాగంటి 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. మాగంటి గోపినాథ్ 26 జనవరి 2022న బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమితులయ్యారు. ప్రస్తుతం మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. గోపినాథ్ సంబంధించి ఎలక్షన్స్ టైంలో కూడా తన కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రిజల్ట్ తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళారు. సో అప్పటికి కిడ్నీ ట్రీట్మెంట్ సమస్య తగ్గిందనుకున్నారు. కానీ 2 నెలల తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ అవ్వడంతో లివర్ కూడా దెబ్బతినడంతో తనకి మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బ తగిలింది అనేది సమాచారం అందుతోంది. అలాగే మళ్ళీ తను గుండెపోటుతో ఇలా హాస్పిటల్లో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే స్వయంగా హరీష్ రావే తన్ని జాయిన్ చేశారు. ఇలా 3 రోజుల తర్వాత చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు గోపినాథ్. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అలాగే
సీఎం తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏజే ఆసుపత్రికి వెళ్ళి అక్కడ తనని చూసి అక్కడ కుటుంబ సభ్యులను ఓదార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రముఖులు కూడా చాలామంది వెళ్ళి అతనికి నివాళి అర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ 1962 జూన్ 2న కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్ చేశారు. ఆ తర్వాత 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాగంటి గోపీనాథ్కు సునీతతో వివాహం జరిగింది. సో వారికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ప్రస్తుతం 3 పిల్లలు కూడా ఏజే ఆసుపత్రి దగ్గరే ఉన్నట్లు తెలుస్తుంది. మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సో 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా పనిచేశారు. 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. సో టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా గోపీనాథ్ పనిచేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, అంటే ప్రస్తుతం గోపీనాథ్ వయసు 62 సంవత్సరాలు అని తెలుస్తుంది. 3 పిల్లలు కూడా అక్కడే హాస్పిటల్ దగ్గరే ఉన్నట్లు తెలుస్తుంది. సో ప్రముఖులు ఎవరైనా ఏజే హాస్పిటల్కి వస్తూ ఉన్నారా? సో అంటే సీఎం చంద్రబాబు అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు కదా, సో ఏం చెప్తారు? ఇప్పటికీ ఏజే హాస్పిటల్ కి మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. హాస్పిటల్ ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చేరుకోబోతున్నారు. వారితో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాసేపట్లోని ఏజే హాస్పిటల్ కి చేరుకుంటారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఏదైతే మాగంటి గోపీనాథ్ తుది శ్వాస విడిచారని చెప్పేసి కూడా తెలియగానే మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన కూడా తన నివాసం నుంచి కూడా ఏజీ హాస్పిటల్ కూడా చేరుకున్నారు. ఇప్పటివరకే ఏజీ హాస్పిటల్లో కూడా మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చుతున్నారు. 2 కొడుకులు, 1 కుమార్తె కూడా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. మరి కాసేపట్లో తన పార్థివ దేహాన్ని కూడా మాగంటి గోపీనాథ్ నివాసానికి కూడా తరలించబోతున్నారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు అంటే 2018, 2023 ఈ 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గెలిచారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మొత్తం 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమాన్ని కూడా ముందంటి కూడా మాగంటి గోపీనాథ్ కూడా నడిపించేవారు. బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా 2022లో కూడా కేసీఆర్ నియమించారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కూడా చురుకైన పాత్ర కూడా మాగంటి గోపీనాథ్ పోషిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన నేతలైతే తెలిపారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాగంటి గోపీనాథ్ మరణం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కూడా తీరని లోటు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా సంతాపం తెలిపారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వరుసగా 3 సార్లు కూడా ఎమ్మెల్యే గెలవడం, 3 సార్లు తెచ్చినా కూడా ప్రజల్లో అదేవిధంగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్ర కూడా పోషిస్తూ ఉండేవారని చెప్పేసి కూడా ఇప్పటికే కేసీఆర్ కూడా గుర్తు చేసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మాగంటి మరణం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి తీరుని లోటు అంటూ కూడా కేసీఆర్ ఇప్పటికే గుర్తు చేసుకున్నారు. దీంతో పాటుగా పార్టీ సీనియర్ నేత మాగంటి గోపీనాథ్ కు సంబంధించి వారి కుటుంబానికి సంబంధించి సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరణానికి సంబంధించినంత వరకు మాత్రం మాగంటి గోపీనాథ్ ఎంత తొందరగా చనిపోతారని చెప్పేసి కూడా ఎప్పుడు కూడా ఊహించలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే చెప్తున్నారు. అంటే 1983 నుంచి కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర కూడా పోషిస్తూ వస్తున్నారు. 1983 సంవత్సరాల్లో కూడా మాగంటి గోపీనాథ్ టీడీపీలో చేరారు. టీడీపీలోకి వచ్చిన తర్వాత పార్టీలో వివిధ హోదాల్లో కూడా టీడీపీలో పనిచేశారు. 2014లో కూడా
ఆ టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యే గెలుపొందారు 18, అదేవిధంగా 23. ఈ 2 సార్లు కూడా బీఆర్ఎస్ కూడా గెలుపొందిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగరానికి సంబంధించిన మొత్తం నగరంలో రాజకీయ నేతగా కూడా మాగంటి గోపీనాథ్ కూడా తన ముద్రైతే వేసుకున్నారని చెప్పుకోవచ్చు. మాగంటి గోపీనాథ్ కు సంబంధించినందుకు మాత్రం ఏదైతే క్యాడెట్ అరెస్ట్ అయిందో అప్పటి నుంచి కూడా వైద్యులు పర్యవేక్షణలో కూడా వైద్య చికిత్స అందించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇవాళ ఉదయం 5:45 కూడా తుదిశారని చెప్పేసి కూడా ఏజీ హాస్పిటల్ బృందం కూడా తెలిపింది. అంటే 3 రోజుల నుంచి అంటే గత 3 రోజుల నుంచి కూడా మాగంటి గోపీనాథ్కు చికిత్స అందిస్తున్నప్పటి నుంచి కూడా మాగంటి గోపీనాథ్కు ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత నిరకరగా ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తూ వస్తున్నారు. కానీ వైద్యం చికిత్స అందించిన తర్వాత మాత్రం మాగంటి గోపీనాథ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, తొందరలోనే కోలుకుని కూడా బయటికి వస్తారు అని కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా తెలిపారు. ఏదైతే ఇంట్లో అంటే తన నివాసంలో మాత్రం మాగంటి గోపీనాథ్ అస్వస్థత గురిగా కానీ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు హైదరాబాద్ నగరానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా గత 3 రోజుల క్రితం హాస్పిటల్ కు వెళ్లారు. స్వయంగా హరీష్ రావు అక్కడ ఉండే వైద్యుల్ని అడిగి మాత్రం ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఆరాధిస్తారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా తన కుటుంబానికి కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ మాగంటి గోపీనాథ్ ఇవాళ తుది శ్వాస విడవడం పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇప్పటివరకే ఆశ్చర్యాన్ని కూడా గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ కి సంబంధించిన మాత్రం 62 సంవత్సరాల తక్కువ వయసులో కూడా మరణించడం మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇప్పటివరకే జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటికీ చూపిస్తున్నారు. ఇప్పటివరకే మాగంటి గోపీనాథ్ తుది శ్వాస విడవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వారితో పాటుగా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సంతాపం అయితే తెలుపుతున్నారు. కాసేపట్లో ఏజీ హాస్పిటల్ కు ఒక పక్క టీడీపీకి సంబంధించిన కీలక నేతలు చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ పార్టీలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అదే సమయంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా మాగంటి గోపీనాథ్ అక్కడే ఉండి పార్టీ కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించేవారు. టీడీపీకి బలోపేతాన్ని కూడా ఎంతో కృషి చేశారు కాబట్టి టీడీపీతో కూడా చాలా వరకు కూడా మాగంటి గోపీనాథ్కు బంధం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలోపేత కోసం హైదరాబాద్ నగర అధ్యక్షులుగా కూడా పనిచేసినప్పటి నుంచి కూడా హైదరాబాద్ నగరానికి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో కూడా చురుకుగా కూడా పాల్గొనేవారు కాబట్టి అటు టీడీపీ నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా కాసేపట్లో ఏఐజీ హాస్పిటల్ కు చేరుకునే అవకాశం ఉంది. ఏఐజీ హాస్పిటల్ నుంచి కూడా తన పార్థివ దేహాన్ని కూడా తన నివాసానికి తరలిస్తూ మొత్తం తన నివాసానికి ముఖ్య నేతలందరూ కూడా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. 2014లో టీడీపీలో గెలిచిన తర్వాత 2016లో బీఆర్ఎస్ పార్టీలో కూడా మాగంటి గోపీనాథ్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మాత్రం అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, బీఆర్ఎస్ పార్టీ పిలిపించే కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ. ఎస్ ప్రవీణ్, అంటే మీరు హోల్లో ఉన్నాను, ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం మీతో.